నేడు సమాజంలో మనం గమనిస్తే స్త్రీలలో కూడా నేర ప్రవృత్తి బాగా పెరిగిపోతూ ఉంది. ఏమిటి దీనికి కారణము అని మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే కొంతమంది అభిప్రాయం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు అణగదొక్కబడే ఉండాలా, మగవాళ్ళ ఆధిపత్యమే చలాయిస్తూ ఉండాలా, మేము వాళ్ళ కింద బానిసలుగా ఉండాలా అనేటువంటి భావన పెరిగిపోవటం ఒక కారణము అని కొంతమంది చెప్తారు. కానీ అది నిజంగా వాస్తవమేనా అన్న విషయాన్ని మనం ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఆడవాళ్ళని అణగదొక్కటము అనేటువంటిది అన్ని రకాల సమాజాల్లో జరగదండి వాస్తవానికి. ఇప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి వ్యవస్థలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు బాగా చదువుకున్నటువంటి లేదా గొప్ప ధనవంతులైనటువంటి సమాజంలో ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే అక్కడ ఈ భేదభావం అనేటువంటిది మీకు అంతగా లేదు. అలాగనే మరీ తక్కువ సమాజంలో కూడా అటువంటి భేదభావం లేదు. ఎందుకంటే అక్కడ భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తుంటారు, ఇద్దరికీ సమానమైన హక్కులు ఉన్నాయి, ఇద్దరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇక మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఈ మధ్యతరగతి కుటుంబీకులు. ఇలాంటి వాళ్ళల్లోనే ఈ భావం కొద్దిగా అటు ఇటుగా మనకు కనపడుతూ ఉన్నదన్నమాట. మరి ఇలాగా సమాజంలో రకరకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నప్పుడు కేవలము ప్రస్తుత కాలంలో ఈ విపరీత ధోరణి, పెడధోరణి అనే మాట బాగుంటుందేమో, ఈ పెడధోరణి పెరగటానికి కారణం ఏమిటి అని కనుక మనం ఒకసారి విశ్లేషణ చేస్తే నేడు సమాజంలో వీళ్ళకి దొరుకుతున్నటువంటి విపరీతమైన స్వేచ్ఛాచారణమైన భావన అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటారా, ప్రతి వాళ్ళకి కూడా వారి మనస్తత్వాన్ని బట్టి కొంతవరకు స్వాతంత్రం అనేది అవసరం. స్త్రీల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని అంటే ఎప్పుడూ కూడా ఒకళ్ళ మీద ఆధారపడి వారు స్వతంత్రమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఇది మీరు ఎప్పుడో పురాణ కాలం నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు గమనించినా కూడా ఆడవాళ్ళకి స్వాతంత్రం లేకుండా ఉండేటువంటి మాట లేదు. మీకు మనుధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అని చెప్పి. ఆడవాళ్ళకి స్వాతంత్రం లేదు, దానికి అర్హత లేదు అని. దీన్ని చాలా విపరీతంగా అర్థం చెప్తూ ఉంటారు, ఆడవాళ్ళు ఏమన్నా బానిసలా అని చెప్పి. అది కాదు అక్కడ ఉద్దేశ్యం. వారు స్వతంత్రంగా తమంతట తాము ఒక నిర్ణయం తీసుకోవటానికి ముందుగా ఎవరినన్నా వాళ్ళు సంప్రదించవలసిన అవసరం ఉంది. అది కనుక చెయ్యకుండా వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేయటం మొదలెడితే దానివల్ల కలిగేటువంటి పరిణామాలు చాలా విపరీతం. దీనికి ఏంటి కారణము అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది మనకి. ఏంటి కారణము అని అంటే స్త్రీలకి ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ చాలా ఎక్కువ. ఆడవాళ్ళు తమ భావావేశాలని అణుచుకోవటం కొద్దిగా కష్టం వాళ్ళకి. ఏదన్నా వాళ్ళకి మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, రెండింటికి కూడా వాళ్ళ రియాక్షన్ చాలా తొందరగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనకి ఇంకో మాట కూడా ఉంది, స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని. అంటే ఏమర్థము, ఆడవాళ్ళ బుద్ధి ప్రళయాంతకము అని చెప్పి, అంటే పెద్ద ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుంది అని. మరి ఆడవాళ్ళు ఉపద్రవం తెచ్చిపెడుతున్నారా అని అంటే వాళ్ళు తెచ్చిపెట్టడం కాదు, వాళ్ళు దాన్ని ఒక ఏమంటారు కంట్రోల్ చేసుకునేటువంటి తత్వం వాళ్ళ దగ్గర తక్కువగా ఉంటుంది. అందుకోసమని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు కనుక నిర్ణయాలు తీసుకోవటం మొదలెడితే దీనివల్ల విపరీతమైన పరిణామాలు జరుగుతాయి అనేటువంటిది శాస్త్రాలు చెప్పిన మాటే కాదు, మన సమాజంలో అందరూ చూసినటువంటి మాట, అది అనుభవించిన మాట, ప్రతివాడు ఎక్స్పీరియన్స్ చేసినటువంటిది. కాబట్టి దాన్ని విపరీతంగా మనం ఊహించుకోవాల్సిన పని లేదు. మరి నేటి సమాజంలో ఇలా ఎందుకు జరుగుతున్నది అనే విషయానికి వస్తే ఇక్కడ స్త్రీకి విపరీతమైనటువంటి స్వాతంత్రం ఎక్కువగా, అంటే చదువుకోకూడదు అని కాదు, ఈనాడు స్త్రీలు చదివిన దానికన్నా 100 రెట్లు 1000 రెట్లు ఆనాడు ఎంతోమంది స్త్రీలు చదువుకున్నటువంటి వాళ్ళు. గార్గి, మైత్రేయి లాంటి ఎందరో విదుషీమణులు మనకి వేదాలను కూడా అనుగ్రహించినటువంటి వాళ్ళుగా మనకు కనపడుతున్నది. అలాగా ఎంతోమంది విదుషీమణులు మన చరిత్రలో ఉన్నారు, వాళ్ళెవరికి ఇటువంటి బుద్ధి పట్టలేదే. మరి ఈరోజే ఎందుకు కనుకుతున్నది ఇలాంటి భావము అంటే నేను ఏదో తక్కువ అనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి వచ్చినటువంటి ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట. నేను ఇంటికి కట్టుబడి ఉండాలా అని ఒక భావం.
దీనికి తోడు ఈ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఒకటి. నేను ఎందుకు ఈ విధంగా ఉండాలి, నేను ఇలా ఎందుకు ఉండకూడదు. సో ఈ విధంగా చూస్తే ఇవాళ సమాజంలో ఏంటి, మగవాళ్ళు ఎంతగా సంపాదిస్తున్నారు, నేను అంత సంపాదిస్తున్నాను, లేదా వాడికేంటి గొప్పదనం, నాకేంటి తక్కువదనము, ఇటువంటి భావాలు ఎక్కువ పెరిగిపోయి ఆడవాళ్ళకు మాకు బోల్డ్ అంత స్వాతంత్రం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో మగవాళ్ళని తక్కువగా చూడటము, వాళ్ళకన్నా మేమే ఎక్కువ అనే భావం బాగా ప్రబలిపోయి దానితోటి లేనిపోని విపరీతమైన ధోరణులు ప్రబలిపోతున్నాయి సమాజంలో. ఇది ముఖ్యమైనటువంటి కారణం. ఇవాళ చూడండి, ఎక్కడ చూసినా కూడా ఒక కుటుంబ వ్యవస్థ మీద సరైనటువంటి అవగాహన లేకపోవటం, లేదా మా పుట్టింటి వాళ్ళే మాకు గొప్ప, అత్తింటి వాళ్ళతో మాకు సంబంధం లేదు, నేను మా వాళ్ళతోనే ఉంటాను, మా ఇంటి పేరు కూడా నేను మార్చుకోను, ఇటువంటి మాటలు ఎన్నెన్నో మాటలు వింటూ ఉంటాం మనం. ఇవి అన్నీ కూడాను విపరీతమైనటువంటి ధోరణులకు దారితీస్తూ ఉన్నాయి. ఇప్పుడు వివాహం అయిన తర్వాత అమ్మాయి పెట్టినింటికి వెళ్ళాలి, ఇది ఈ సమాజంలో కట్టుబాటు. ఇంకో సమాజానికి పోయారనుకోండి, అక్కడ ఎలాగైతే మనకి ఈ పేట్రియార్చల్ ఫ్యామిలీస్ అంటాం మనం, పితృస్వామ్య వ్యవస్థ అని చెప్పి, అలా కాకుండా మాతృస్వామ్య వ్యవస్థలు ఉండేటువంటి సమాజాలు కూడా ఉన్నాయి, మేట్రియార్చల్ ఫ్యామిలీస్ అని చెప్పి అంటాం వాటి. ఒకానొకప్పుడు కేరళ ప్రాంతంలో బాగా ఎక్కువగా ఉండేది, అది ప్రస్తుతం అంత లేకపోయినప్పటికీ చాలా వరకు ఉంది. అలానే నార్త్ ఈస్ట్ ప్లేసెస్ కనుక వెళ్ళామంటే అక్కడ కూడా చాలా ఎక్కువగా ఈ మేట్రియార్చల్ ఫ్యామిలీసే ఉంటాయి. ఏ విధంగా అయితే మనకి వివాహం అయిపోయిన తర్వాత అప్పగింతలు చేసి అమ్మాయిని అత్తారింటికి పంపుతారో, అక్కడ మగవాళ్ళని ఆ విధంగా అత్తగారింటికి పంపిస్తారు. మరి అక్కడ కట్టుబాట్లు అవి, ఇక్కడ కట్టుబాట్లు ఇవి. ఒక్కొక్క సమాజానికి ఒక్కొక్క కట్టుబాటు ఉంటుంది. ఆ కట్టుబాటుని మీరి మనం ప్రవర్తించితే అది సమాజంలో వినాశనానికే దారితీస్తుంది, కానీ మంచికి దారి తీయదనేది మనం బాగా అవగాహన చేసుకోవాల్సిన విషయం. ఇక నన్నేదో పీడిస్తున్నాడు, నన్నేదో దుర్మార్గం చేస్తున్నాడు అంటే డెఫినెట్గా దాన్ని మనము ఎప్పుడూ ఖండించాల్సింది. మనకి సనాతన ధర్మంలో ఎప్పుడూ కూడా మగవాడు గొప్ప, ఆడ తక్కువ అని ఎక్కడా చెప్పబడి ఉండలేదు. ఇద్దరికీ సమానమైనటువంటి హద్దానే ఇచ్చింది. మరీ మాట్లాడితే అసలు ఆడవాళ్ళకే ఎక్కువ స్థానం ఇవ్వబడింది. సరే, వాళ్ళకు ఉండేటువంటి బుద్ధిని ప్రకారం కొద్దిగా ఏదన్నా ఎక్కువ తక్కువలు చేస్తే చేసుండొచ్చు, ఎక్కడన్నా మనం కాదు అని చెప్పి అనడానికి లేదు. ఆడవాళ్ళని ఎక్కడన్నా హింసించినటువంటి ఘటనలు బోల్డని ఉండి కూడా ఉండవచ్చు, కాదనట్లేదు మనం. కానీ దీన్ని పట్టుకొని మనము మనకేదో అన్యాయం జరిగినట్లుగా భావించటం అనేది వాస్తవం కాదు. మనసులో ఉండేటువంటి విపరీతమైన కోరికలతో ఒక కుటుంబానికి పరిమితంగా ఉండవలసిన ఒక స్త్రీ ఇతరుల మీద మనస్సుని పెంచుకొని పక్కన వాళ్ళని తన వాళ్ళుగా భావించేసి తన వాళ్ళని పరాయి వాళ్ళుగా ఎప్పుడైతే భావించటం మొదలు పెడుతుందో అప్పుడే సమాజంలో విపరీతమైన ధోరణులు పెరిగిపోతాయి. ఇవాళ చూడండి, మనం ఏ రోజు పేపర్ తీసినా ప్రతిరోజు మనకు కనపడే విషయం ఏమిటి అంటే, ఫలానా ఆమె భర్తను ఇదిగో ఈ విధంగా చంపింది, ఈ విధంగా మత్తుమందు కలిపింది, లేకపోతే స్లో పాయిజన్ చేసింది, లేకపోతే తన లవర్తో ఎవరితోనో కలిసి వాడిని చంపటానికి ప్లాన్ తయారు చేసింది. ఇట్లా రకరకాలైనటువంటి న్యూస్ ప్రతిరోజు కూడా మనం చదువుతూనే ఉన్నాం. ఏంది ఈ విపరీత ధోరణి? కారణం ఏమిటి అని అంటే ఈ విపరీతమైనటువంటి ఆలోచనలు, అంతకుమించి ఇంకేమి లేదు. నాకు ఏదో అన్యాయం జరిగిపోతుందేమో అని మనమే ముందు అన్యాయం చేయటం అనే దానికన్నా మించిన మూర్ఖత్వం ఇంకోటి లేదు అని మన సంపూర్ణమైనటువంటి భావన. కనుక మనకి సమాజం ఏ విధమైనటువంటి కట్టుబాట్లను విధించిందో దాన్ని మనము మనసులో పెట్టుకొని ఉండటం చాలా అవసరమైన విషయము. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మనం జీవితంలో ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీకి స్వాతంత్రం అనేది అవశ్యము ఇవ్వాలి, కానీ దానికి ప్రతి చోట స్వాతంత్రం అనే మాటకి కొన్ని హద్దులు ఉంటాయి. స్వాతంత్రం అంటే స్వేచ్ఛాచారణం స్వాతంత్రం అని కాదు అర్థం. నీకు ఉండేటువంటి నియమాల ప్రకారం నువ్వు ఎంతవరకు నడవడిక ఉండాలి అనేటువంటిదే స్వాతంత్రం అనేది. హద్దులు లేనటువంటి స్వాతంత్రం విపరీతమైన పనులకి దారితీస్తుంది. అదే మనకి సమాజంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయం. దీన్ని మన అందరం కూడా ఖండించుకోవాలి. మన సనాతన ధర్మం వైపు మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు ఈ విపరీతమైన ధోరణులు తగ్గిపోతాయి అనేటువంటిది మా ప్రగాఢమైన విశ్వాసం. ఆ వైపుగా మనందరం కూడా పని చేయాల్సిన అవసరం ఉన్నది.